తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతులను రుణభారాల నుంచి విముక్తి చేయడం మాత్రమే కాకుండా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా తెలంగాణ గవర్నమెంట్ కృషి చేస్తోందని తెలిపారు. రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రైతు డిక్లరేషన్ అమలుపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఎన్నికల ముందు ప్రకటించిన రైతు డిక్లరేషన్లోని ప్రతి అంశాన్ని దశలవారీగా అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో వరంగల్లో నిర్వహించిన భారీ సభను గుర్తు చేస్తూ అదే ప్రాంగణంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో మెగా రైతు మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేళాలో వేలాది మంది రైతులకు సబ్సిడీపై ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంపై మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాలనలో రైతుల కోసం ఎలాంటి స్థిరమైన చర్యలు తీసుకోలేదని, కనీసం సబ్సిడీ యంత్ర పరికరాలు కూడా అందించలేదని ఆరోపించారు. రైతుల సమస్యలను విస్మరించి వారి అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. ఇక రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం సాధించిన విజయాన్ని కూడా మంత్రి గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ప్రకారం సుమారు 25 లక్షల మంది రైతులకు ఒకేసారి 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రికార్డు సృష్టించామని తెలిపారు. ఇది దేశంలోనే ఒక పెద్ద చర్యగా నిలిచిందని చెప్పారు. వ్యవసాయ రంగానికి మద్దతుగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం వరి సాగును నిరుత్సాహపరిచిందని విమర్శిస్తూ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వరి పంటకు మద్దతు ధరతో పాటు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందిస్తోందని తెలిపారు. అలాగే రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు సకాలంలో అందజేస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని వివరించారు. ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నాయని మంత్రి విమర్శించారు. రైతులకు అన్యాయం చేసిన చరిత్ర వారిదేనని, ఇప్పుడు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాటలు మార్చుతున్నారని మండిపడ్డారు. రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు ఇకపై ఫలించవని, రైతులు వాస్తవాలను గుర్తిస్తున్నారని అన్నారు. రైతు సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. రైతులకు అవగాహన కల్పించడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం, సంక్షేమ పథకాలపై సమాచారం అందించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. మొత్తానికి రైతు సంక్షేమం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, రైతుల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో మరింత ఫలితాలను ఇస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.